నువ్వు సమాజంలో ఉన్నావు, సమాజానికి సంబంధించిన రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉన్నావు. ఈసీ ఎలక్షన్ కమిషన్ అనేటటువంటిది వ్యక్తిగత ఆస్తి కాదు. అనుమానాలు సందేహాలు వచ్చినప్పుడు తీర్చడం దాని బాధ్యత. అతి చెయ్యకూడదు. అతి చేస్తే అది చేసే తప్పు వలన సమాజానికి ప్రమాదం, దేశానికి ప్రమాదం, ప్రజలలో లేనిపోని అపోహలు సృష్టించాలన్నటువంటి ప్రయత్నంలో ఉన్నటువంటి రాహుల్కి పరోక్షంగా సహకరించడం ద్వారా దేశద్రోహానికి ఎన్నికల సంఘం పాల్పడుతుందా, లేదంటే గనక ఆ రాహుల్ మాటలని బలపరిచే విధంగా వ్యవహరించడం ద్వారా మోడీ మీద జరిగే కుట్రలో ఈసీ కూడా పాత్ర పోషిస్తోందా అన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ఎందుకంటే ఓటర్లకు సంబంధించినటువంటి లిస్టు ఏదైతే డిజిటల్ అడిగితే ఇవ్వలేదన్నారు. సరే, ఎవరికి ఇవ్వలేదు కాబట్టి ఓకే, అందరికీ పీడిఎఫ్లు ఉంది, అది వీళ్ళకే ఒళ్ళు బద్ధకం వేసి చూసుకోవడానికి బద్ధకం వేసి వాళ్ళనే మొత్తం తయారు చేసి ఇచ్చేవాయి అంటున్నారు అనుకున్నాం.